వర్షాలు వరదలతో ఉత్తరాది వణికిపోతోంది. కుంభవృష్టితో చాలా నగరాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలను వరదలు హడలెత్తిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నేల ఆకాశం ఏకమవుతున్నాయి. పలు ప్రాంతాల్లో మెరుపు వరదలు సంభవించి గ్రామాలే తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఉత్తరప్రదేశ్లో వరద బీభత్సం కొనసాగుతోంది. వారణాసి వరదల్లో చిక్కుకుంది. దేవాలయాలు పుష్కర ఘాట్లో నీట మునిగాయి. పంజాబ్లో పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఓ గ్రామాన్ని వరదలు ముంచెత్తడంతో 22 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు అక్కడ చిక్కుకుపోయారు. దీంతో ఆర్మీ రంగంలోకి దిగింది. హెలికాప్టర్ సాయంతో వారిని రక్షించారు. పంజాబ్లోని సట్లెజ్, బియాస్, రావి నదులో ఉగ్రరూపం దాల్చాయి. హిమాచల్ ప్రదేశ్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆకస్మిక వరదల వల్ల పలు గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇళ్లు, భవనాలు, వాహనాలు బురదలో కూరుకుపోయాయి. ముఖ్యంగా కులు, మండిలో పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయి. రోడ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. చిక్కుకుపోయిన స్థానికుల్ని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రయాగ్రాజ్ పైన వరద ప్రభావం తీవ్రంగా ఉంది. దేవాలయాలు, స్నానఘాట్లు నీట మునిగాయి. మోకాళ్ల లోతు వరద నీటిలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.